P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేట్కు ధీటుగా జీజీహెచ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. వెలుగొండ ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు, అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక రిమ్స్ నందు 5 కోట్లతో నిర్మించిన 100 పడకల ఐసీయూ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, జేసీ కృష్ణవేణి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, వేణుగోపాలరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జీజీహెచ్ హాస్పిటల్లో కొత్తగా నిర్మించుకొని దాదాపు 100 బెడ్స్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బుతోటి చేయటం, 1 కోటి రూపాయలు డోనర్స్ తోటి, 5 కోట్లతోటి ఈ ఐసీయూ 100 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా చూసేదానికి మనకి చాలా ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా చాలా చక్కగా ఉంది. ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మన సూపరింటెండెంట్ గారు. మరి అందరూ కూడా వారు ఈ ఐసీయూని రకంగా ఏర్పాటు చేసినందుకు మన కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా 3rd వేవ్ వస్తుంది, మళ్ళా దానికి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం 100 బెడ్స్ ఇక్కడ ఐసీయూ మరి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లనే అమెరికన్ డోనర్స్ తోటి ఒక 100 బెడెడ్ టెంపరీ హాస్పిటల్ పక్కన అది కూడా 1 monthలో పూర్తవుతుంది. టోటల్గా జీజీహెచ్ హాస్పిటల్లో 200 బెడ్స్ ఎక్స్ట్రా ఈరోజు మనం ఫెసిలిటీ చేసే పరిస్థితి ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విత్ ఆల్ ఫెసిలిటీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఇక్కడ చూస్తే ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోరు. అందుకే ఇది నేను ఒక స్థానిక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా ఒకసారి ఎవరికి వచ్చి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడికి అటెండ్ అవ్వచ్చని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ వైద్య విషయంలో చాలా పకడ్బందీగా, అందులో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని ఎన్నో మరి హాస్పిటల్స్ని డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి ఐసీయూ మరి ఎక్కడ కూడా లేదు. ఇది చూసి మిగతా హాస్పిటల్స్ కూడా వాళ్ళు కూడా
ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. మిగతా జిల్లాలో కూడా మరి మంచి సౌకర్యాలతోటి ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి మరి మెడికల్ ఆఫీసర్లు అందరూ కూడా మరి ఒకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఇవాళ ఐసీయూ 100 బెడెడ్ ఒక రిమ్స్ హాస్పిటల్లో, అంటే జీజీహెచ్ఎస్ మన ఒంగోలులో ఉన్న పట్టణంలో ఉన్న హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ఐసీయూని తయారు చేసినందుకు ప్రత్యేకంగా కూడా మన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, కలెక్టర్ గారిని ప్రవీణ్ కుమార్ గారిని, సూపరింటెండెంట్ గారు శ్రీరాములు గారు, ఆరంగవ్ గారు, ఇతర డాక్టర్లు అందరూ కూడా వారికి ప్రత్యేకంగా మాగుంటు కుటుంబం తరఫున అభినందనలు కూడా తెలుపుకుంటూ, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ 100 బెడెడ్ను ఐసీయూ నిర్మాణకానికి ముందుకొచ్చి దాతలందరూ వచ్చారు. అందులో ప్రథమంగా కూడా మన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత సిద్ధ హనుమంతరావు గారు, వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది ఉన్నప్పుడు కూడా వీరందరూ కలిసి ₹1 కోటి దీనికి డొనేషన్ ఇచ్చి 5 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును కూడా నిర్మాణం చేసినందుకు ప్రత్యేకంగా దాతలందరూ కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, దాతలు ఎంతమంది ఉండినా కూడా ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్తున్నట్టుగా కూడా చీరాల, కందుకూరు, మార్కాపురం ఉంది, గిద్దలూరు ఉంది, ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా కనిగిరి అన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఐసీయూలు కూడా నిర్మాణం చేసుకుంటే ఇంకా మన ప్రకాశం జిల్లాలో కూడా మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తెలిపినట్టుగా నాడు నేడు కార్యక్రమంలో ఆ హాస్పిటల్స్ డెవలప్మెంట్ అనేది కూడా చేయాలనే కార్యక్రమాలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు చూసుకుంటే థర్డ్ వేవ్ వస్తుందనే ముందు వేయించుకొని పీడియాట్రిక్ ఐసీయూ అనేది కూడా చాలా అద్భుతంగా కూడా నిర్మాణం చేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా మన హాస్పిటల్ డాక్టర్ల బృందాన్ని, కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ, ప్రతి ఒక్కరు దాతలు ముందుకు వచ్చి ఎవరైనా సాయం చేస్తున్నట్టే చాలా హాస్పిటల్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్సే మనం డెవలప్ చేసుకునే దాని కొరకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. సామాజిక భరోసా పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కామపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ 3,000 పెన్షన్లు ఇస్తామన్న హామీకి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఇంకా పెన్షన్ పెంపుదల చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, నాలం నరసమ్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ని, వృద్ధాప్య వితంతు పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,000 రూపాయలకి పెంచి 10 రెట్లు పెంచి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 2,000 పెన్షన్ను 3,000 చేస్తానని చెప్పి మాయమాటలతోటి మోసం చేసి 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని చెప్పి, అట్లాగే ఒక ఇంటికి ఎంతమంది అర్హులు ఉన్నా ఇస్తానని చెప్పి మాయమాటలతోటి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉన్న పెన్షన్లు కూడా తొలగించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఏ ఇంట్లో ఒక పెన్షనే ఉండాలని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ఒంటరి మహిళలు, వితంతులు చెందిన పెన్షన్లు కూడా తొలగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు వృద్ధులు కష్టాల్లో వాళ్ళు హాస్పిటల్ పర్పస్లోనో లేకపోతే ఎక్కడైనా ఇతర గ్రామాల్లో వలసపోయో లేకపోతే పిల్లల దగ్గరికి పోయో పెన్షన్ ఇచ్చే టైంకి రాకపోతే పెన్షన్ కట్ చేయటం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. గతంలో 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో వచ్చినా కూడా పెన్షన్ ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈరోజు కొన్ని లక్షల పెన్షన్లు తొలగిస్తూ ఉన్నారు. కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చిందని రకరకాలుగా దాదాపు 4 లక్షల పెన్షన్లు, 5 లక్షల పెన్షన్లు ఇస్తానని చెప్పని కళ్ళబొల్లు మాటలు, ఉత్త అబద్ధాల కోతలు కూసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈ రోజున నిలువున మాట తప్పి ఈ రోజున 45 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ లేదు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పని పెంచుకుంటూ పోతా అన్నాడు. దాదాపు 2.5 సంవత్సరం అవుతుంది, 2,250కి వచ్చింది. ఇకపోతే మళ్ళీ ఈ రోజున చేతగాని వాజమ్మ సంపద సృష్టించలేని చేతగాక, పేద ప్రజల సంక్షేమాలు తీర్చడం చేతగాక, ఎవరైతే పింఛన్ మీద ఆధారపడి బతికే పేదవారు నోరు కొట్టడంలో భాగంగా ఈ రోజున కొత్త పథకాలు, ఒక రేషన్ కార్డు బేస్ మీద తీసుకొని ఒక నిజంగా అర్హులై 80-90 ఏళ్ళ వృద్ధులు ఉండే ఇద్దరు పింఛన్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఈరోజు నా పింఛన్ తీసేస్తూ ఉన్నాడు. కరెంటు బిల్లు అడ్డ పెట్టుకొని పింఛన్ తీసేస్తూ ఉన్నాడు.
ఇంకొక టెక్నికల్ పాయింట్స్ ఏదైనా ఉంటే వాళ్ళ ఏదైనా పేరు తప్పంటే పింఛన్ తీసేస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తానని చెప్పి తీసినకి తీసేస్తా ఉన్నావు. ఉదాహరణకి మా డివిజన్లోనే చెప్తా ఉన్నాను. మా డివిజన్లో అంబూరి అంకమ్మ అనే ఒక ఆమెకి భర్త చచ్చిపోయి విడో పింఛన్ ఇస్తే మనం అది టెక్నికల్గా ఆమెకి ఓల్డ్ ఏజ్ పింఛన్ కింద పడింది. నిన్న నేనే వెళ్ళా సచివాలయానికి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళా. వాళ్ళు ఏం చెప్తారంటే ఇక రాదండి, ఇది కష్టమండి, కుదరదండి అని చెప్తారు. పాపం ఆమె చిన్న వయసులో భర్త చచ్చిపోయి బేల్దారి పని చేసుకుంటా జీవనం సాగిస్తుంటూ ఉంటుంది. ఈరోజు నా పరిస్థితి ఏంది? ఇట్లా ఎంతోమందిని పింఛన్లు తీసేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలని చెప్పని తిరిగి ఆ పింఛన్లు తీసేసిన వాళ్ళందరికీ అర్హులైన అందరికీ పింఛన్ ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎలా తీసేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు, కానీ ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు ఆయన కల్పించే పరిస్థితుల్లో లేడు. ఈరోజు నిజంగా పెన్షన్లు పల్లెటూరులో చాలా ముసలి వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు, మగపిల్లలు లేని వాళ్ళు ఎక్కడో కూతుళ్ళ దగ్గర ఎక్కడో చుట్టాల దగ్గర తలదాల్చుకొని ఏదో 2 నెలలకి 3 నెలలకి వచ్చి తీసుకునే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఎలాగైతే మనం తగ్గించగలము అనే ఉద్దేశంతో నెల రోజులకు పెన్షను ఇస్తాము, నెల దాటితే మళ్ళీ 2వ నెలలో ఇవ్వమని మా కొత్తపట్నం మండలంలో దాదాపు 500 పెన్షన్లు అక్కడ ఈ నెలలో ఆపటం కూడా జరిగింది. నిజంగా చాలా సిగ్గుచేటు. ఆ 500 మంది ఒక్క మండలంలోనే ఆపితే ఈ రాష్ట్రం అంతా ఎన్ని లక్షల పెన్షన్లు ఆగిపోయి ఉంటాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి వాళ్ళందరూ ఉసురు తగలుతా? ఖచ్చితంగా తగులుద్ది రాబోయే రోజుల్లో. ముసలి వాళ్ళు ఈరోజైతే మేము ర్యాలీ చేస్తుంటే ఒక ముసలామ సెంటర్లోకి వచ్చి, అయ్యా నా పెన్షన్ ఇవ్వలేదయ్యా, నేను 2 నెలలు రాలేదని. ఎంత బాధేసిందంటే నిజంగా ఆమె ఆ డబ్బులు వస్తేనే ఆమెకు జీవనం, ఎక్కడన్నా బ్రతకని నెలకు వచ్చి తీసుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు నెల పెట్టి ఎక్కడో దూరం పోయి వాళ్ళు వచ్చి తీసుకోవటానికి ఆ డబ్బులు ఛార్జీలకి వాటికి సరిపోతాయి నెల తీసుకుంటే. ఆ క్రమం పోలవరపు వెంకటరామయ్య, కరవది గ్రామం, రాష్ట్ర రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్లో అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల పెన్షన్లు అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఉదారంగా ఇవ్వటం జరిగిందో, ఈరోజు అదేవిధంగా ఆ పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరుగుతుంది విడతల వారీగా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో 2-3 పెన్షన్లు అర్హత ఉన్నప్పటికి కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 45 సంవత్సరాలు అన్న పెన్షన్ని 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్లు కానివ్వండి, వికలాంగులవి కానివ్వండి, ఏదైనా ఒక ఇంట్లో ఉన్న 2 పెన్షన్లు ఉంటే ఇద్దరికి. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న దూదేకుల ఖలీల్ గున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా గార్గ్ మీడియా సమావేశంలో వివరాలు వివరించారు. నిందితుని వద్ద నుండి 11 లక్షలు విలువ గల 21 మోటార్ సైకిల్ రికవరీ చేసినట్లు తెలిపారు. ఒంగోలు వరుస మోటార్ సైకిల్ దొంగతనాలపై నిఘా ఉంచి ముద్దాయిలను పట్టుకోవడంలో ఒంగోలు డీఎస్పీ శ్రీ కేవీవీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా సిఐ సివి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు తాలూకా ఎస్ఐ ఎం దేవకుమారు, ఒంగోలు తాలూకా క్రైమ్ పార్టీ సిబ్బంది కె సురేష్, కె రామకృష్ణ, వి శ్రీనివాసులు మరియు కె రవికుమార్ను ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ప్రత్యేకంగా అభినందించారు. And Mandal in Prakasham district only. So today we arrested him in Ongole Taluka PS limits, and the offender, he is involved in different cases across Karnool, Anandpur, Mehboob Nagar district, Vijayawada, Giddalur and Nasaraopet. Previously he is involved in 14 motorcycle offences
2 cases of Nellore, 2 cases of Kurnool, 1 case of Guntur Rural District, 5 of Guntur Urban District, and 14 cases there are 14 cases in which he has been convicted, and some are currently under trial. So during this year manam ikkada chusamu that May month nunchi ikkada chala motorcycle offences jarigindi, especially outside hospital areas at late night hours. So manam we were on the lookout for this person. Manam information and investigation based cheskuni manam identify chesamu that this person is responsible for these offences. So ee roju manam successful ga pattukunnamu, and from him we have recovered 21 motorcycles, all worth 11 lakh rupees. So this is I would like to appreciate the work done by our policemen over here, particularly CI Ongole Taluka. His వెలుగొండ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయవలసిన అవసరం టీడీపీకి లేదని అద్దంకి ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్ అన్నారు. ఇతర రాష్ట్రాల అభివృద్ధిని చూసైనా ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలని గొడ్డిపాటి రవికుమార్ హితవు పలికారు. స్థానిక ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను కలిసి అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులకు జరుగుతున్న అన్యాయంపై తెలిపారు. అలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. పోయినసారి ఒక 20 రోజుల క్రితం మన ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్ నీళ్లు మనకు రావాల్సిన 72 TMC నీళ్ళని మనకి అలకేట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ప్రభుత్వంతో మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మాగానికి నీళ్ళు ఇవ్వలేము, ఆరుదళ్ళకు మాత్రమే నీళ్ళు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అట్లా కాదు, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, విపరీతంగా నీళ్ళని సముద్ర పాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం, దాదాపు 40-50 TMC నీళ్లు పులిచింతల గేట్ ఇరిగిపోవటం ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున సముద్ర పాలైనాయి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కూడా ఇన్ఫ్లో శ్రీశైలానికి విపరీతంగా ఉంది, అవుట్ఫ్లో ఉంది, ఇన్ఫ్లో ఉంది. కనుక ఖచ్చితంగా నాగార్జున సాగర్కి, ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్ కాలువల కింద పూర్తి స్థాయిలో మన జిల్లాకి రావాల్సిన 72 TMC నీటిని అలకేట్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పోయిన సంవత్సరం కూడా 68 TMC నీళ్ళు ఇచ్చారు మన జిల్లాకి 2020లో. 2021 ఈ సంవత్సరం వచ్చేసరికి 52 TMCలే నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన 72 TMCలు అనమాట. ఖచ్చితంగా 72 TMC నీళ్ళు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరాను. అట్లానే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన జిల్లాకి రావాల్సిన నీటి వాటాని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం చివరి భూములు మన అన్నీ కూడా పచ్చూరు కాన్స్టిట్యున్సీ కానీ, అద్దం కానీ దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయన్నమాట. దీని కింద దాదాపు 4 లక్షల ఎకరాల పైన ఉందన్నమాట. అవన్నీ కూడా ఖచ్చితంగా మనకు నీళ్ళు అందాలంటే 72 TMC నీళ్లు మనకి సాగుకు కానీ అట్లానే మంచినీళ్ళు కానీ ఇస్తే కానీ మనకు పూర్తి స్థాయిలో అందదు. అందుకని దాని ఫంక్షన్స్ పోయినాయి. ఇవాళ మా ప్రభుత్వం కూడా దాదాపు వచ్చిన ప్రభుత్వం ఎమ్మటే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నారు. ఇవాళ 2,250 రూపాయల కంటే పెన్షన్ లేదు, 250 మాత్రమే పెంచారు. అంటే చూడండి మీరు, ఇది పెన్షనే కాకుండా 250 రూపాయలు పెన్షనే కాకుండా దాదాపు ప్రతి ఊరికి 20 నుంచి 30 పెన్షన్లు పోయినాయి ఇవాళ. అది కూడా ఒకసారి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. చెప్పినట్టు 3,000 రూపాయలు చేస్తామని పెన్షన్ 2,200 మా పార్టీ కోర్టుల ద్వారా పోరాడి దాదాపు 80%, 70 to 80% బిల్లు వచ్చినాయి. ఇంకా 30-35% రావాలి. మొన్న ఈ మధ్య మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి దాదాపు 25 లక్షలే వచ్చినాయి. నిన్న కొద్దిగా వచ్చినాయి, 4 కోట్ల రూపాయల పైన వచ్చినాయి అంటున్నారు. కోర్టు మందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రావాల్సినవి ఉండే వాటి మీద కూడా కోర్టుకు వెళ్ళి పూర్తి స్థాయిగా ఉపాధి హామీ బిల్లులు అన్నీ వచ్చిందాక మా పార్టీ పోరాటం చేసింది. అదే కాకుండా దాదాపు ఇవాళ జిల్లాలో 9,000 పెన్షన్లు పోయినాయి. ఈ పెన్షన్లు అన్నీ కూడా ఒక్క పెన్షన్ తీసేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టు మన జిల్లాకు కావాల్సిన ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా నాగార్జున సాగర్ మీద 55% రైతులు ఆధారపడి ఉన్నారు. అట్లానే వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా దాదాపు 45% మంది రైతాంగం ఆధారపడి ఉంది ఈ జిల్లాలో. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు గజెట్లో పేరు తప్పబడింది, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మొద్దు మీద నుంచి లేచి ఇమీడియట్గా ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వం దాకా ఎందుకు వెళ్ళామంటే ఈ ప్రభుత్వానికి ముందు మేము లెటర్ రాసాము, స్పందించకపోతేనే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తప్పకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని గజెట్లో ఖచ్చితంగా చేర్చాల్సిందే. అది అధికార ప్రాజెక్టుగా దాన్ని తీసుకు. ఈ నెల 1వ తేదీ అనంతపురంలో వీడియోగ్రాఫర్ భాషపై జరిగిన దాడికి నిరసనగా స్థానిక మంగమూరు రోడ్లో
నిక్కీ స్టూడియో నందు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విడపలపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జరిగిన దాడిని ఫోటోగ్రాఫర్లపై జరిగిన దాడిని అమానుష దాడిని ఫోటోగ్రాఫర్ల హక్కులని కాపాడాలి. ఫోటోగ్రాఫర్ల హక్కులని దోషులను వెంటనే శిక్షించాలి. ఫోటోగ్రాఫర్లపై దాడికి పాల్పడ్డ అనంతపురంలో ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని యావత్ ఫోటోగ్రఫీ వ్యవస్థ మొత్తం కూడా ఖండిస్తుంది. ఇటువంటి దాడికి పాల్పడడం చాలా అమానుషం. ఫోటోగ్రాఫర్లు అందరి మొహాల్లో సంతోషాలను నింపాలని, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రతి దృశ్యాన్ని అందంగా చిత్రీకరించాలని వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి తీసే ఫోటోగ్రాఫర్లు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ఈ విధంగా లేబర్లకి ఒక లిఫ్ట్ ఉంది, విఐపీలకి ఇంకొక లిఫ్ట్ ఉంది, మీరు ఆ దారిలో రావాలని చెప్పడం, సరే చెప్పినా కానీ చేయి చేసుకోవడం అనేది చాలా అమానుషమైన ఘటన ఇది. దీని గురించి వెంటనే ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ కూడా స్పందించి తగు న్యాయం చేయాలి. ఫోటోగ్రాఫర్లపై దాడిని తీవ్రంగా వీడియోగ్రాఫర్ భాషపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఫోటోగ్రాఫర్లపై ఇక ముందు కూడా ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలని మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్స్ మొత్తాన్ని సన్మానంగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఇట్లాంటి దాడులకు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా యువత ఆధ్వర్యంలో జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మీరే అర్థం వస్తున్నారు, మీరే అనుకున్నాను కొంచెం ఒక్కొక్కళ్ళు. మూడు కేకులు అంత ఉంటుందిగా. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ప్రకాశం జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో రవిప్రియ మాల్లో మిత్రులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు జిల్లాలో దాదాపుగా 4 నియోజకవర్గాల్లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. అభిమానులంటే ఏదో కేక్ కట్ చేసి డీజేలు పెట్టుకొని ఎగిరే పరిస్థితి కాకుండా ఒక మంచి సేవా దృక్పథంతో మంచి మార్గంలో నడిపినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా నిజంగా మెగా అభిమానులందరూ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రవిప్రియ మాల్లో చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కేక్ కటింగ్ కూడా మెగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా చిరంజీవి అందరి తరపున కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా మిత్రులందరికీ కూడా పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించాలని ఈ కార్యక్రమం తరపున మేము విన్నవించుకుంటున్నాం. జై చిరంజీవ, జై పవర్ స్టార్. ఓకే. ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా రవిప్రియ మాల్లో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మొక్కల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా సేవా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా అభిమానులకు, జనసేనలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్పొరేట్కు ధీటుగా GGH విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. వెలుగొండ ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు, అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.